హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ పర్సనటి సుమన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ వీడియోలో టాప్ 5 సమ్మర్ టిప్స్ ఫర్ కిడ్స్ చెప్తాను. ఫస్ట్, యాజ్ యూజువల్ అందరి ఫేవరెట్ క్వశ్చన్, సన్ స్క్రీన్ వాడొచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ 6 months ఎబోవ్ నుండి వాడచ్చు. బిలో 6 months సన్ ఎక్స్పోజర్ అసలు మంచిది కాదు, సో ఎండకు చూపించద్దు. ఎబోవ్ 6 months ఎవరైతే బస్సులలో, ఈ బైక్లలో, ఆటోలలో జర్నీలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి పిల్లలకి. ఎవ్రీ 2 hours ఒకసారి మళ్ళీ రుద్దాలి. ఎండలో కనుక అట్లనే ఉండేది ఉంటే, ఎస్పెషల్లీ బీచెస్కి పోయేటోళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అండ్ మరి సన్ స్క్రీన్లో ఏ బ్రాండ్లు చెప్పాలంటే అట్లా బ్రాండ్లు చెప్పాం మేము, దట్ ఈస్ అనెథికల్. సో ఉన్న వాటిల్లో మినరల్ సన్ స్క్రీన్స్ అంటే జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ ఉండేటివి చూస్ చేసుకోండి. అండ్ SPF వచ్చేసి మినిమం 30 ఉండేలాగా చూసుకోండి. సెకండ్, హీట్ ర్యాషెస్ అంటే చుంటకాయలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వేడి నీళ్ళ స్నానాలు పనిచేయాలి. ఎంత వీలైతే అంత చల్ల నీళ్ళతో స్నానం చేయించాలి. మరి చెమటలు బట్టి తడిసిపోతుంటే ఈవినింగ్ మళ్ళీ చల్లటి నీళ్ళతోటి పోయండి స్నానము. బెటర్ మైల్డ్ బేబీ సోప్స్ యూజ్ చేయండి. ఆర్ఎల్స్ మనం రుద్దుకునే సోపులు కనుక రుద్దేది ఉంటే మాత్రం రెండోసారి సోప్ పెట్టకండి, ఓన్లీ నీళ్ళతో చేయించండి. ఇవన్నీ చేస్తున్నాం అయినా చెమటకాయలు బాగా వస్తున్నాయంటే మాత్రం మీ పీడియాట్రిషియన్ చూపించండి. థర్డ్ ఈజ్ క్లోతింగ్. చలికాలం వేసినట్టు ఫుల్ ప్యాంట్లు, ఫుల్ చేతులు ఉన్న బట్టలు ఇప్పుడు కూడా వేయకండి. జర స్లీవ్లెస్లు, చిన్న నెక్కర్లు వేయండి. అండ్ ముఖ్యంగా మంచి కాటన్వి గాలాడేలా ఉండాలి. మనం ఎట్లాగో పిల్లలు తొందరగా పెద్దగా అవుతారని 1 year ఓడికి 2 yearల బట్టలే కొంటాం కాబట్టి లూజ్గానే ఉంటాయి. సో మళ్ళీ స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా లూజ్ వేయాలని. ఫోర్త్ పాయింట్ ఈజ్ హైడ్రేషన్. హాలిడేస్లో మన వాళ్ళు ఆడే ఆటలకి తెగ తడిచిపోతుంటారు. సో డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి అంటే బెస్ట్ డ్రింక్ వచ్చేసి వాటరే. ఎస్, ప్లెయిన్ వాటరే బెస్ట్ డ్రింక్. మీరు ప్లాన్ చేసే జ్యూసులు, నిమ్మకాయ షర్బతులు, అడ్డ చక్కెర ఉంటాయి దాంట్లో. సో వాటితో డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది తప్ప హెల్ప్ అవ్వదు. సో బెటర్ అవాయిడ్ షుగరీ డ్రింక్స్. కొబ్బరి బొండాలు లాంటివి వీక్లీ 1 or 2 ఓకే, కానీ రోజు ఇస్తే కూడా అంత మంచిదేం కాదు. అండ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా అంతే, హై ఇన్ షుగర్. అండ్ ముఖ్యంగా దానివల్ల డిహైడ్రేషన్ అయితే అసలుకే తగ్గదు. సో ఎప్పుడో ఒకసారి ఇస్తే ఓకే, బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ ఫిఫ్త్ ఫైనల్ పాయింట్, విటమిన్ డి. ఎట్లా చాలా మంది ఎక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున్న 6-7 గంటలకి కాసేపు ఉంచితే సరిపోతుంది అనుకుంటారు. అట్లా ఉండదు. వేడి ఎంత ఎక్కువ ఉంటే అంత అనేది కాదు. ఇది ఏ యాంగిల్లో సన్ రైజ్ భూమి మీద పడతాయో అది ఇంపార్టెంట్. సో అందుకనే ఎగ్జాక్ట్లీ మన నెత్తి మీద ఉండే యాంగిల్లో పడ్డప్పుడు విటమిన్ డి ప్రొడక్షన్ బెటర్ ఉంటుంది. అందుకే అరౌండ్ 12 to 2 మధ్యలో ఈజ్ ద బెస్ట్ టైం అన్నట్టు. బట్ ఈ ఎండలకి మన పిల్లల్ని ఆ టైంలో 5 నిమిషాలు కూడా ఉంచడం ఇంపాసిబులే కాబట్టి, సో ఈ 2 to 3 months విటమిన్ డి రోజు వేసేసుకోండి, నో ప్రాబ్లం. చలో 5 tips అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.